ఈ రాష్ట్రంలో ఈ ఏడ చూసినా కూడా నిరుద్యోగుల బాధలు, వాళ్ళ యొక్క ధర్నాలు, వాళ్ళ యొక్క అల్లర్లు, వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క గోడు మనం వింటానే ఉన్నాము. ఓయూ దగ్గర కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, కొన్ని రోజుల నుంచి ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రూప్స్లో పోస్టులు పెంచమని కావచ్చు, 1:50 నుంచి 1:100 చేయమని కావచ్చు, రకరకాలుగా నిరుద్యోగులు వాళ్ళ యొక్క అవసరాలను, ఆవేదనను, బాధను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది కొంత బాధాకర విషయం. ఇది ఎప్పుడు కూడా అంటే అనంగానే ఎంబటే స్పందించినట్టు మనం ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని కూడా చూడలేదు ఇంతవరకు. గతంలో 10 ఏళ్ళున్న కేసీఆర్ సార్ కూడా ఏనాడో చెప్పంగానే వచ్చి నిరుద్యోగుల సమస్యలు తీర్చినట్టు మనం కూడా చూడలే. ఇప్పుడు అదే తోవల, గదే ధోరణిలా, గదే బాటలా రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఉన్నారు. ఈయన గురించి తెలిసిందే. ఈయన ఏంటంటే కాపీ క్యాట్ లెక్క. అంటే కేసీఆర్ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఎమ్మెల్యేలను తీసుకోవాలి, కేసీఆర్ ఎట్లా రాజకీయం చేస్తే అట్లనే రాజకీయం చేయాలి, కేసీఆర్ నియంత లెక్క ఉన్నాడు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ లెక్కనే నియంతలాగానే వ్యవహరించాలి. కాపీ క్యాట్. అక్కడ మనం ఏంటంటే కొత్తగా ఏం చేయలే. మనం ఎన్నికలలో ఎన్నుకోవడం కొత్తగా ఏదో గొప్పగా చేయలే. భ్రమపడ్డం, నమ్మినం. ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం ఇట్లా తిరిగిపోతుంది, మొత్తం భూగోళం అంతా గుండ్రంగా ఇట్లా చక్రాలు కొడుతుంది, వాహ్ ఏదో అయిపోతుంది అన్నా అనుకున్నాం. అట్లనే అనుకున్నాం అందరం. కానీ ఏమైందంటే కాపీ, అక్కడికి కాపీ చేసుకొని 10 ఏళ్ళ నుంచి డాటా అంతా కాపీ చేసుకొని మళ్ళీ మొన్న మనం పేస్ట్ చేసేసినాం. గంతే, ఇక గిదే కథ. అప్పుడు కాకపోతే అప్పుడు ఇక రావు, ఇప్పుడు రెడ్డి. అదే మారింది, ఏం మారలే. పాలకులు మారిండ్రే తప్ప పాలన మారలే, పార్టీలు మారినాయే తప్ప నియంత వైఖరి మారలే. ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుర్రే తప్ప నిరుద్యోగుల సమస్యలు తీరలే ఈ రాష్ట్రంలో. నిన్న ఈ యొక్క బీఆర్ఎస్ ఈ యొక్క విద్యార్థి నాయకులకు సంబంధించిన ఒక నాయకుడు ప్రశాంత్ అనే ఒక వ్యక్తి ఓయూలో ఈ నిరుద్యోగుల సమస్యల పైన పోరాటం చేస్తూ ఉన్నాడు. నాకు బాగా తెలుసు ఆయన కూడా. అయితే ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసులు ఆపితే ఆపు, నీకు ఆర్డర్లు ఇచ్చిండ్రా తీసుకుపో, ధర్నా చేయకని చెప్పు, అల్లరి చేయకని చెప్పు, లొల్లి చేయకని చెప్పు, నువ్వు అరెస్ట్ చేస్తావా, పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా, ఇంకేమైనా చేస్తావా, నీకేమైనా ఆర్డర్లు ఉన్నాయి దాని ప్రకారం చెయ్యి. ఒక వ్యక్తిని, పదవిలో ఉన్న ఒక పోలీసు వ్యక్తి, కాకి బట్టలు వేసుకున్న ఒక పోలీస్ అధికారి లంజోడ్కా అనడం సమంజసమా? ఈ పదం నేను వినియోగించి ఇప్పుడు మీకు చెప్పాలంటేనే నన్ను నేను ఎంతో సిద్ధం చేసుకొని ఆ పదం బయటికి చెప్పడానికి నేను రెడీ అయినా. అటువంటిది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు ఒక విద్యార్థి నాయకుని పట్టుకొని ఈ మాట ఎట్లా అంటారు? ఒక్కసారి మీరు వినండి. ఒక 5 సెకండ్లు మీకు ఆ క్లిప్ వినిపిస్తా. ఇది ఏమంటా ఉన్నారు పోలీస్ అధికారులు అంటే, అక్కడ ధర్నా చేసినందుకు ఎయిల్ అని చూడుకుని అని అంటా ఉన్నారు. ధర్నా చేసినందుకు రౌడీలా, గూండాలా, ఎవరిని అంటారు మీరు? అందరు అమ్మకు పుట్టినోళ్ళే కదా, అక్కా చెల్లెలు ఉంటారు కదా, నీతి నియమాలు ఉండాలి కదా. డ్యూటీలో చేరే ముందు, కాకి బట్టలు వేసుకునే ముందు ఏమని ప్రమాణం చేస్తారు మీరు? ప్రజల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తామని ప్రమాణం చేస్తారా లేదా? పక్షపాతం లేకుండా అంటే గిదా? వాళ్ళ అమ్మలకు, అక్కలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఒక విద్యార్థి నాయకుని పట్టుకొని మీరు ఇటువంటి మాటలు తిట్టడం ఏమంటారు చెప్పుండ్రి? ఎవడిచ్చిండి మీకు డ్యూటీలు? మీకేమో డ్యూటీలు వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే రాకముందుకో ఇంకో కారణం చేతను ఎప్పుడో మొత్తం మీద మీరు డ్యూటీలు గమ్ముకున్నారు. నెలకో 40-50 వేలు ఎత్తుతూ ఉన్నారు. లంచాలు లంచాలు తీసుకుంటూ ఉన్నాడు, లంగ పని చేస్తూ ఉన్నాడు. ఇక ఈ మొత్తం గంజాయి మొక్కలు, తులసి మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. అయినా కూడా ఒక విద్యార్థి నాయకుని పట్టుకొని మీరు అట్లా లంజోడ్కా అనే పదం వాడడం ఎంతవరకు సమంజసం? ఎవడు నేర్పిన రీతి, ఎవడు చెప్పిన వైఖరి? చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? పోలీస్ అధికారులు అంటే గిదేనా? ఏం మంచి చెప్పనీకి మీరున్నది గిదా? విద్యార్థి నాయకులను పట్టుకొని విచక్షణ రహితంగా పశువులను, గొర్రెలను తిట్టినట్టు, దుండగులను తిట్టినట్టు మాటలు తిడుతూ ఉన్నారు. ఇది నిన్న ఓయూలో జరిగిన సంఘటన. అంటే నేను పూర్తి వీడియో ఎందుకు చూపెట్టాలంటే కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది కనుక మీకు జస్ట్ ఆ 5 సెకండ్స్ ఆడియో మాత్రం వినిపించగలిగిన. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. మనుషులా గాడిదలా? విద్యార్థులు అనేటోళ్ళు మనుషులా గాడిదలా? లేకపోతే కాకి బట్టలు వేసుకునేటోళ్ళు గాడిదలా? ఏమనుకుంటా ఉన్నారు మీరు?
విద్యార్థులను పట్టుకొని విద్యార్థుల పట్ల ఇట్లా విచక్షణ రహితంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తూ ఉంటే ఈ తతంగానంతా కూడా ఓ సంతోషంగా ఇక ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఏం పట్టనట్టు, ఏం విననట్టు, ఏం వాళ్ళ దృష్టికి రానట్టు. ఇదే మాట ఒక విద్యార్థి ఒక ఎమ్మెల్యేని పట్టుకోనంటే నేను ఇవాళ చెప్తా ఉన్నా, బరాబర్ లైవ్లో చెప్తా ఉన్నా, ఒక విద్యార్థి ఆవేదన పట్టలేక, బాధ పట్టలేక, కష్టం పట్టలేక, లేకపోతే ఇంకా అణిచివేత గురి కాలేక, ఈ యొక్క నష్టాన్ని భరించలేక, ఇంకా వేచి చూసే ఓపిక లేక ఒక ఎమ్మెల్యేని అంటాడు ఒక విద్యార్థి. బ్యాంచెస్ సవాల్ ఇస్తున్నా నేనే అంట, అవినీతి చేసిన ఒక ఎమ్మెల్యేని ఇదే మాట నేనంట. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తారు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు, ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటారో కూడా నాకు తెలుసు. అంటే అధికారం ఉంటే మేము ఓట్లేసి ఎన్నుకున్న మీరేమో మొగోళ్ళు గొప్పోళ్ళు, మొత్తం ఇక పవర్ మీదే, ఇక మొత్తం పని మీదే, రాజులు మీరే, రాచరికం మీదే. మీకు ఓటేసి ఎన్నుకొని మీకోసం ప్రచారం చేసి మిమ్మల్ని మొక్కి నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు అడిగిన వాళ్ళు విద్యార్థులంతా కూడా అంత హీనము, అంత చీప్ అయిపోయినరా మీకు? ఆ మాట అనవచ్చునా? ఒక విద్యార్థిని పట్టుకొని అటువంటి మాట అనవచ్చునా? ఎవడిచ్చిండు వీళ్ళకి ఆ అధికారం, ఎవడిచ్చిండు వీళ్ళకి ఆ రైట్స్? ఒక్కరిని అనగానే విద్యార్థులందరూ కూడా పోయి మూసుకొని కూర్చుంటారు. వాస్తవాన్ని చెప్తా ఉన్నాయి వాళ్ళు, రియాలిటీ మాట్లాడుకుంటే ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. 10 మంది మీద కేసులు పెడతారు, 100 మంది మీద కేసులు పెడతారు. ఒక 1000 మంది వస్తే, ఒక 10,000 మంది వస్తే, 1,00,000 మంది వస్తే ఎవరు తెచ్చిండు తెలంగాణ? ఎవరు తెచ్చిండు? ఈ రేవంత్ రెడ్డి ఏమైనా తెలంగాణ తెచ్చిండా? ఈ పోలీసు వాళ్ళు ఏమైనా తెలంగాణ తెచ్చిండ్రా? కోవర్టుల్లాగా ఉండి ఇక విద్యార్థులు ధర్నా చేస్తే ఆ విద్యార్థులను కొట్టిన దుర్మార్గులు కూడా ఉన్నారు ఇదే పోలీసు రంగంలో. ఇంకెప్పుడు మారుతారు ఈ పోలీసులు? ఇంకెప్పుడు చైతన్యం వస్తుంది వీళ్ళలో? ఇంకెప్పుడు మార్పు వస్తుంది? తెలంగాణ తెచ్చినోడు తెచ్చుకున్న తెలంగాణలో వాడి ఉద్యోగం వాడు అడుక్కుంటే ఇవాళ వాడిని విచక్షణ రహితంగా పట్టుకొని అటువంటి మాటలు తిడతారా మీరు? ఇది ఆ పాలన అంటే? దీనికా మీరు పెట్టింది ప్రజాపాలన అని పేరు? అమ్మల నక్కలను విచక్షణ రహితంగా ఇట్లా తిడతా ఉంటే దానికి మీరు ప్రజా దర్బారు, ప్రజాపాలన, ప్రజారంజక పాలన అని పేరు పెట్టిండ్రు. ఇంకా చెప్పుకోనికి మీకు సిగ్గు ఉండాలి, విననికి ఎట్ ద సేమ్ టైం మాకు కూడా ఉండాలి సిగ్గు. ఇది మీ గవర్నమెంట్ తీరు. ఇది ఎవరు తెచ్చిండు తెలంగాణ? ఎవరిని తిడుతూ ఉన్నారు మీరు? అదే ఉస్మానియా గడ్డ మీద కాదా తెలంగాణ ఉద్యమం మొదలైంది? అదే ఉస్మానియా గడ్డ మీద కాదా ఉవ్వెత్తున ఎగిసింది? అదే ఉస్మానియా గడ్డ సాక్షి కాదా విద్యార్థులందరూ వాళ్ళ ప్రాణాలను బలిచ్చింది కాదా? సాక్ష్యాలు లేవా? ఆధారాలు లేవా? చరిత్ర లేదా? మనందరం కళ్ళారు చూడలేదా? వినలేదా? బాధపడలేదా? గుండె పగలలేదా? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉండాలి. అధికారులము అని చెప్పుకోనికి, అధికారంలో ఉన్నామని చెప్పుకోనికి, ఇది పాలన అని చెప్పుకోనికి మేమేం కోరుకుంటలేం. అట్లీస్ట్ మా ఆత్మగౌరవాలను దెబ్బతీయకుండా మీరు బొచ్చుల ఉద్యోగాలు మీరు ఇవ్వకపోతే అయింది. ఇంకేదైనా కాయకష్టం చేసుకొని బతికే దమ్ము మా కాడ ఉన్నది. ఏసీ కార్లకించి బయటకు వస్తే 2 నిమిషాలు ఎండలో నిలబడలేని బతుకులు మీ రాజకీయ నాయకులవి. కానీ మేము విద్యార్థులు, మేము అట్లా కాదు కదా. ఆ విద్యార్థులు వాళ్ళు అట్లా కాదు కదా, యువకులు అట్లా కాదు కదా. కాయ కష్టం, ఎన్నో పేదరికాన్ని, ఎన్నో బాధలను అనుభవించి వచ్చిన వాళ్ళు ఏడనైనా బతకగలుగుతారు. కాకపోతే నా తెలంగాణ అన్న స్వార్థంతో, నా తెలంగాణ అన్న రుబాబుతోటి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవ్వకపోతే ఇయ్యే శాత కాకపోతే ఇయ్యనని చెప్పు. అంతేగాని పోలీసులను పంపించి, మిలిటరీని పంపించి, బెటాలియన్ని దింపి కొట్టి తిట్టి కేసులు పెట్టి ఇట్లా విచక్షణారహితంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తూ మాటలు అంటే మాత్రం ఎక్కువ టైం ఏం పట్టదు కూలిపోనికి. ప్రభుత్వాలు కూలిపోవాలంటే ప్రతిపక్షాలు ఏం అవసరం లేదు. అల్టిమేట్ ప్రజలు చాలు, పీపుల్. ప్రజలు తలుచుకుంటే వాళ్ళు చేయగలుగుతారు. ఏముంటుంది చెప్పుండ్రి? ఓటేసి ఎన్నుకున్నాడే కదా. అవిశ్వాస తీర్మానం అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్రం మొత్తం పెట్టిందనుకో, రాజకీయం కాదు కదా, ఇక రాజీనామా కాదు, రాష్ట్రాన్ని విడిచిపోవాల్సి వస్తుంది. అటువంటి రోజులు మీరు తెచ్చుకోకుండా దయచేసి. మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకున్నా సరే కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ మాత్రం తీయకుండా. వాళ్ళు ఏం పాపం చేయలేదు, వాళ్ళేం దౌర్జన్యం చేయలేదు, వాళ్ళు ఎక్కడ కూడా రౌడిజం చేయలేదు. వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగిన చోట వాళ్ళకు కొందరు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు విద్యార్థులు ధర్నా చేస్తే కాంగ్రెస్ యువ నాయకులు ఎంతమంది వచ్చి వాళ్ళకి అండగా నిలవలే? కాంగ్రెస్ యువ నాయకులు ఎంతమంది వచ్చి ధర్నాలు చేయలే? కాంగ్రెస్ యువ నాయకులు ఎంతమంది వచ్చి ఆ విద్యార్థులకు సపోర్ట్ చేయలే, ధర్నా చేయలే?
అట్లా తిట్టకూడదు. ఆ రైట్స్, ఆ అధికారం మీకు లేదు, ఆ హక్కులు మీకు లేవు. దయచేసి కానిస్టేబుల్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు మీ నాయకుల ముసుగులో ఉండి, మీ నాయకుల ఆదేశాల కనుసైగల్లో ఉండి, వాళ్ళ సంకల కింద ఉండి, దయచేసి మీ యొక్క విధులను మీరు మరవకండి, మీ యొక్క బాధ్యతను మీరు విడవకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది కాదు బ్రతుకంటే, ఇది కాదు జీవితం అంటే, ఇది కాదు. ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి, ఎంత కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు గట్లనే, ఇప్పుడు గట్లనే, రేపు గట్లనే ఉంటుందంటే ఎంత ఆవేదనకు గురవుతారు ఆ విద్యార్థులంతా కూడా.